గుంటూరులో రైతులను మోసం చేసిన విజయభాస్కర్ ట్రేడర్స్ పై రైతులు ఆందోళన చేపట్టారు. మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ప్రామిసరీ నోట్లిచ్చిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గోపు శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డి అనే వ్యాపారులు డబ్బులివ్వకుండా తిప్పుకుంటున్నారని, డబ్బులు అడిగితే రౌడీలతో దాడి చేయించారని రైతులు ఆరోపిస్తున్నారు. బాధిత రైతులు మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కార్యదర్శి చంద్రిక వ్యాపారులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంగిల్ కిషోర్ రెడ్డి. గ్రామం అండి, గ్రంథసీమ గ్రామం, పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం అండి. మేము మిర్చి పంట వేసి మిర్చి పండిస్తూ ఉంటాం అండి. ఇట విజయభాస్కర్ రెడ్డి అని, సంగిల్ కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే పరం మీదకి తోలుతాం. మిర్చికాయలు అమ్ముకుంటూ ఉంటాం అండి. మిర్చికాయలు పోయిన సంవత్సరం ఇదే సీజన్లో మిర్చికాయలు అమ్మేమండి. మిర్చి కమిషన్ కొట్లో మిగిలిన డబ్బులు మిర్చి కమిషన్ కొట్లో పోయి తీసుకుంటూ ఉంటాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకే వ్యాపారానికి కావాలని సంగిల్ కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా వ్యాపారానికి కావాలి, మాకు ఇక్కడే ఉంచండి డబ్బులు, మేము మీకు సీజన్లో కావాలంటే విత్తనాలు సీజన్లో ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించారు. మేము కూడా సీజన్లో తీసుకుందామని చెప్పి సంగిల్ కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉన్న డబ్బులు వాళ్ళే ఉంచుకున్నారండి షాపులో కమిషన్ కొట్లో. ఉంచుకున్న తర్వాత మాకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు. 5గురికి 5 పొద్దులు 50 లక్షల లెక్క, తలా 10 లక్షల లెక్క, 50 లక్షలు రాసిచ్చారు. మేము సీజన్లో 6 నెలల కాలం నుంచి విత్తనాలకు కావాల్సిన సంగిల్ కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేస్తూ ఉన్నాం. ఫోన్ చేస్తుంటే ఇవాళ అమ్ముతాం, వస్తాయి అని చెప్పుకొచ్చారండి. ఇద్దరు దగ్గర వచ్చిన తర్వాత 10వ నెలలో సంగిల్ కిషోర్ రెడ్డిని బయటకు పంపించండి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బయటికి పంపించి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బయటికి పంపించి, ఇక్కడ మేము ఇంకా ఫోన్ ఎత్తట్లేదని ఇంకా ఆవుతున్నా వెళ్ళి కమిషన్ కొట్టు కాడికి పోతే మేము రైతులు కలిసి అతను మమ్మల్ని చూసి షాపులో నుంచి బయటకు వెళ్ళిపోయి సాయంత్రం 3-4 పరిస్థితి 4 రౌడీలను ఒక 40 మందిని వాళ్ళు చేసి కిందకి నెట్టి మమ్మల్ని కుర్చీలు పెట్టి కొట్టి, కర్రలు పెట్టి తోసి, వాళ్ళ చేతులు పెట్టి మామూలుగా కొట్టి మీకు చేతనేం చేసుకొని అని చెప్పి మేము లాలాపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు సత్తనపల్లి హనుమంతరావు గారి కాడికి పిలవనంపి ఎంతసేపు మాట్లాడినా అతను స్పందన కానీ పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదండి. అసలు అతను పోలీసు వాళ్ళని లెక్క కూడా చేయట్లే. పరిస్థితి ఏం చేసుకుంటారో చేసుకోమని లాయర్ను ఒకటి తీసుకురావడం మమ్మల్ని ఇదండి ఇట్లా 4 రోజుల నుంచి చెప్తున్నారు. మేము ఇప్పుడు ఇది పరిస్థితి 60-40 వాటా అండి. అతనిది లైసెన్సు మాకు ముందర వీళ్ళు ఉండగానే రాశారు. అతను రైతుల కాడి నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అతను కిషోర్ రెడ్డి అనే అతను వ్యక్తి లేకపోయినా కూడా డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటాడు. రైతుల కాడి నుంచి వచ్చిన డబ్బులు మొత్తం మాకు ఇవ్వమంటేనేమో సింగిల్ కిషోర్ రెడ్డి రావాలని చెప్పి ఇతను రాజధానిలో 10 ఎకరాల పొలము, పొలాలు అక్కడ హైమా హాస్పిటల్ దగ్గర 10 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కడతానండి. ఇట్లా 100 నుంచి 150 కోట్లు ప్రాపర్టీ ఉందండి. అతను మేము ఎంక్వైరీ చేస్తే ఇది పరిస్థితి అండి. అతను ఏం చేసుకుంటారో చేసుకొని అని పరిస్థితి అది. కాయలు కమిషన్ కొట్లు ఇప్పుడు దాకా ఎవరు కమిషన్ కొట్టు నాసిరెడ్డి అని సపోర్ట్ వ్యక్తి వచ్చి అతని కొట్లో నిన్న దాకా 10 రోజుల నుంచి అతని కొట్లు అమ్ముకున్నాడు. మళ్ళీ ఇంకొక కొట్లు కమిషన్ ఎవరి దాంట్లో అమ్ముకోవడం. ఇప్పుడు గోడౌన్లో మార్జిన్లో 0 మార్జిన్లో గోడౌన్లో అమ్ముతుండండి రైతులు. ఇప్పుడు ఆడ బైపర్స్లో గోడౌన్లో పెట్టి కాయలు అతను రోజుకు ఒక అవతారం పెట్టి, వారానికి ఒక సాట పెట్టి రైతులు మొత్తం డబ్బులు వసూలు చేసుకుని కమిషన్ మార్కెట్కి రావాల్సిన సెస్ కూడా కట్టుకోకుండా ఈ విధంగా చేస్తానండి అతను. పల్నాడు డిస్టిక్ మేము మిర్చి రైతులం. మిర్చి అమ్ముకొని కొట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొట్లో అన్ని డబ్బులు వచ్చాయండి. మాకు డబ్బులు వస్తే 8,00,000 వస్తే 1,00,000 డబ్బులు ఇచ్చి 10 లక్షలు నేను డబ్బులు ఇచ్చుకుంటా, ₹2 వడ్డీ మీద ఇంట్రెస్ట్ మీద, తర్వాత నీకు ఇత్తనాల టయానికి నీకు ఇత్తనాలకి డబ్బులు ఇస్తామని సరేనని మేము కూడా ఇచ్చాము. ఇప్పుడు అవసరం లేదని తీరా మోసి 1 నెల కింద డబ్బులు అడిగితే మా మీదకి దౌర్జన్యంగా రౌడీలను తీసుకొచ్చి కొట్టించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను కాదు నోటు రాసింది, సంగిల్ కిషోర్ రెడ్డి అతను లేడు, నాకు సంబంధం లేదు ఇప్పుడు డబ్బులతో అన్నాడని. వాళ్ళ ఊళ్ళో కలిసి ఊళ్ళో డబ్బులు ఇచ్చిన రైతులు కాడ కమ్మగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడండి. మా డబ్బులు నాకు సంబంధం లేదని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడని. ఎంత ఇవ్వాలి మీ అందరికి? మా అందరికి తలా 10 లక్షల కాడికి ఇవ్వాలి. మొత్తం ఎంతమంది? 50 లక్షలు. 5గురు అండి వచ్చారు. ఐదుగురు వచ్చారు. ఏంటి ఏం చేస్తున్నారు? 5గురం కలిసి ఇది ఇప్పుడు సెక్రటరీ గారికి చెబుదామని వచ్చామండి. ఏ సెక్రటరీ గారు? మా వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ కలుస్తానికి వచ్చారు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.